నిమిషమా? మన లేయక్క దెబోరక్క ఇద్దరు సిస్టర్లు మనకు మంచి చక్కనైన పాటను వినిపిస్తారు. ప్రభు యేసుక్రీస్తు నామమున చేరి వచ్చిన సిస్టర్స్ అందరికి వందనాలు. మనం లేయక్క దెబోరక్క ఇద్దరు కలిసి ఒక మంచి పాటను మనకు ఈ జూమ్ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ పాటను వినిపించి ఆ తర్వాత మన సిస్టర్ మనోన్మక్క మంచి వాక్యాన్ని చెప్తుందని ప్రభు యేసుక్రీస్తు నామమున మనవి చేస్తున్నాము. పాట పాడండి అక్క. వందాలండి మీ అందరికి. యేసయ్యా నా యేసయ్యా నా కాపరి నీవేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా నా కాపరి నీవేనయ్యా. ఆకలిగొని ఉన్న వేళ ఆహారమిచ్చి నీ గుప్పులు విప్పి కోరిక తీర్చావు. ఆకలిగొని ఉన్న వేళ ఆహారమిచ్చి నీ గుప్పులు విప్పి కోరిక తీర్చావు. కృంగిన నన్ను లేపావు దేవా, నా మొరలాలించి రక్షించినావు. యేసయ్యా నా యేసయ్యా నా కాపరి నీవేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా నా కాపరి నీవేనయ్యా. వేటకాని ఉరి నుండి విడిపించినావు, ప్రేమించిన కొరకై ప్రాణమిచ్చినావు. వేటకాని ఉరి నుండి విడిపించినావు, ప్రేమించిన కొరకై ప్రాణమిచ్చినావు. కను పాపవాలే కాపాడు దేవా, నా మంచి కాపరి నీవే ప్రభు. యేసయ్యా నా యేసయ్యా నా కాపరి నీవేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా నా కాపరి నీవేనయ్యా. ఉపకారములన్నీ తలపోసుకొనుచు నా మొక్కుబడులు చెల్లించుకుందు. ఉపకారములన్నీ తలపోసుకొనుచు నా మొక్కుబడులు చెల్లించుకొందు. రక్షణ పాత్రను నే చేతబూని ప్రార్థింతు నీకు నా యేసునాథా. యేసయ్యా నా యేసయ్యా నా కాపరి నీవేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా నా కాపరి నీవేనయ్యా. నీవేనయ్యా నీవేనయ్యా. అందరికి వందనాలండి. వందనాలక్క. చక్కని పాట ఇద్దరు సహోదరులు బాగా చక్కగా మంచి స్వరాలతో పాడినారు. మీకు ఇద్దరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. మన సిస్టర్ మనోన్మక్క అక్క చక్కనైన మన వాక్యాన్ని అందించి మనకి ఈరోజు వాక్యం ఏమో దేవుడు బయలుపరిచినాడో మనందరిని వాక్యం విని వాక్యానుసారంగా మనము జీవిస్తామని అక్కని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అక్క వందనాలు. అక్క మనోన్మక్క వందనాలు. వందనాలు. జూమ్ లో కనెక్ట్ అయిన సోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో
వందనాలమ్మా, అందరికీ వందనాలు. వందనాలక్క. ఆ, వందనాలమ్మా. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం మనకందరికీ సుపరిచితమైన లేఖన భాగమే, మనం అందరం ఎదిగిన వాక్య భాగమేనమ్మా. చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం నుంచి 2 వచనాలు చదువుకుందాం. మరి రూతు గ్రంథం 1:14. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగి పోయినదే, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబెడదును. మరణం తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినట్లా యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. ఈ చదవబడిన వాక్య భాగము మన వెనుకిడిలో దీవించబడగలుగులాగున మనందరం తలలు వంచి కళ్ళు మూసుకుంటున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కరుణా సంపన్నుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవ, మహోన్నతుడ, సర్వాధికారి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఉదయకాలం మొదలుకొని జూమ్ కార్యక్రమంలో ప్రార్థించడానికి 4 గంటల వరకు మీరు ఇచ్చిన కృపా సహాయం అంతటిని బట్టి స్తోత్రాలు వందనాలు. మా ప్రార్థనలు, మా మనవులు, మా విజ్ఞాపనలు, విన్నపాలు ఆలకించి మాకు జవాబునిస్తున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తిరిగి నాయనా ఈ సాయంకాల సమయంలో ప్రభా 4 గంటలకి మరి వాక్య కూడికలో మమ్మల్ని అందరినీ తీసుకొచ్చిన దాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా, వందనాలు. చేరువచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తుతించుకుంటున్నాం నాయన. మరి కీర్తనల ద్వారా దెబోరాలే సిస్టర్ మిమ్మల్ని ఆయన చక్కగా స్థితించి గానం చేయగలిగారు. స్తోత్రాలు. అల్పురాల్ని, బలహీనరాల్ని, జ్ఞానం లేని దాన్ని మీ శక్తి కలిగిన లేఖనాలను వివరించుటకు అశక్తిరాల్ని ప్రభా. శక్తి చాలదు నాయన, జ్ఞానం లేదు ప్రభా. నన్ను మీ సులువు చాటును మరుగుపరచండి నాయన. నేను మాట్లాడితే ప్రయోజనం ఉండదు నాయన, మీరు మాతో మాట్లాడమని సాయంకాల సమయంలో నాయన కూడి వచ్చిన మా ప్రతి ఒక్కరితో నాయన మీరు మాట్లాడి నాయన ఈ వాక్యాన్ని నాయన ఆశీర్వదించి దీవించి విరిచి మాకు వడ్డించి పంచిపెట్టమని మనవి చేసుకుంటూ, మనుషులు మాట్లాడితే ప్రయోజనం ఉండదు నాయన, మీరు మాట్లాడితే మేము క్షేమం, దీవెన, ఆశీర్వాదం, మేలు పొందగలం ప్రభా. ఏ విషయాల్లో లోటు కలిగి ఉన్నామో దిద్దుకోవాలో వాటన్నింటిని మాకు తేటగా ఈ సాయం సమయంలో ఒక్కొక్కరితో మాట్లాడు ప్రభా. మీరు మమ్మల్ని సరిచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నాయన మీ మెల్లనైన స్వరాన్ని మేమందరము విని ఆత్మీయ మేలు, దీవెన, ఆశీర్వాదం పొందులాగను కనికరం చూపమని ఈ మనవులు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అతి వినయంగా దీనులమై వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అమ్మా, ఈ వాక్య భాగాలు మనకు సుపరిచితమైనవి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 2 గ్రంథాలు మరి స్త్రీల పేరట వ్రాయబడినవని మనం బాగా విదితమే, మనకు అందరికీ తెలుసు. వాటిలో ఫస్ట్ది రూతు గ్రంథము, రెండోది ఎస్తేరు గ్రంథం కదా. 2 గ్రంథాలు ప్రభు స్త్రీల పేరట వ్రాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుమతించాడు. మరి మనం కూడా ఏమైనా దిగులు పడతామని అనుకున్నాడేమో ప్రభు. అన్ని మగవాళ్ళ పేర్లే ఉన్నాయి, అన్ని ఒక 2 పుస్తకాలు మన పేరున వ్రాయబడింది. రూతు అన్యురాలు, మోయాబీయురాలు కదా మనం ఎరిగినట్లు. అయితే దేవుని మహాకృపను బట్టి యూదుడైన బోయజుని వివాహం చేసుకోవటమే కాక యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన గొప్ప ఆధిక్యత రూతు పొందుకోగలిగింది. అన్యురాలైనప్పటికీ, మోయాబీరాలైనప్పటికీ. వాస్తవానికి మోయాబీలు ఇశ్రాయేలీలతో, మోయాబీయుడే కానీ అమ్మోనీయుడే కానీ ఇశ్రాయేలు జనాంగంలో 10 తరాలు కలవటానికి వీల్లేదు అని మోషే
ద్వితీయోపదేశకాండం 23 అధ్యాయం 3వ వచనంలో చెబుతాడు. అవును, 10 తరాలు కలవటానికి వీల్లేదు, కానీ దేవుడు కరుణామయుడు, ప్రేమామయుడు. మానవ జాతి పైన ఆయనకున్న ప్రేమ కనికరాన్ని బట్టి మరి మోయాబీరాలైన రూతుని ఇశ్రాయేలు జనాంగంలో చేర్చడమే కాదు, కానీ శ్రేష్టమైన రీతిగా యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు, యేసుక్రీస్తు తల్లులలో ఆమె ఒక తల్లి అవటానికి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడమ్మా. పక్షపాతం లేని గొప్ప దేవుడు. దానికి కారణం ఏంటంటే రూతు యొక్క గంభీరమైన శ్రేష్టమైన నిర్ణయం. నీ దేవుడే నా దేవుడు అనింది. దేవుని యందు విశ్వాసం ఇస్తే ఎవరినైనా పాప క్షమాపణ, రక్షణ, మారు మనసు పొందితే ఎవరినైనా చేర్చుకుంటాడు అని చెప్పటానికి ఇది గొప్ప నిదర్శనం. రూతు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన స్త్రీలలో ఒక స్త్రీగా మనం చూస్తా ఉన్నాం. ఎంత గొప్ప ఆధిక్యతమ్మా, ఎంత కరుణామయుడమ్మ మన ప్రభు, ఎంత దయామయుడమ్మ. ఎవరినైనా పాప క్షమాపణ, మారు మనస్సు, పశ్చాత్తాప పడితే మనల్ని గొప్పగా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఎస్తేర్ అయితే జన్మతః యూదురాలే, కానీ అన్యుడైన అహష్వేరోషు రాజును చేర్చుకుంది. అయితే వివాహం చేసుకుంది. అయితే దేవుడు ఆమెను ఎంతగా ఆశీర్వదించాడంటే రూతులాగానే ఆమె కూడా ఎంతగానో గొప్పగా ఆశీర్వదించాడు. ఏంటంటే ఈమె ఇశ్రాయేలు వంశాన్ని వర్ధిల్ల చేసిన రూతుగా చూస్తున్నాం, కానీ ఇశ్రాయేలు జాతిని రక్షించిన ఎస్తేరుగా మనం ఎస్తేరును చూస్తున్నాం. తాను రాణి అయింది, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నశించిపోవాల్సిన ఇశ్రాయేలీల నాడు పండుగ చేసుకునేటట్టుగా ఎస్తేర్ రాణి తన ఉపవాస ప్రార్థన వల్ల ఇశ్రాయేలు జాతిని సంరక్షించి ఆ జాతిలో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకరక్షకుడుగా రావటానికి ఒక మార్గం అయింది. ఇద్దరు స్త్రీలమ్మ, ఎంత గొప్ప స్త్రీలమ్మ. దేవునికి స్తోత్రాలు. ఇక్కడున్న మనం అందరం స్త్రీలమే. దేవుని కోసం మనం ఏం కార్యాలు చేస్తున్నాం? ఈ ఇద్దరు స్త్రీలైతే గొప్ప కార్యాలు చేసి యేసుక్రీస్తు వంశావళిని వర్ధిల్ల చేసిన లేయా రాహేల్ లాగా రూతు వర్ధిల్ల చేసింది. ఇశ్రాయేలు జాతిని సంరక్షించిన ఎస్తేర్ను మనం చూస్తున్నాం. అమ్మా, దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం ప్రభు కోసం? ఒకసారి పరిశీలించుకోవాల్సిన సమయం అమ్మా. రాకడ దినాల్లో మనం ఉన్నాం. లెక్క ఒప్పచెప్పవలసిన దినాల్లో మనం దగ్గరకు వచ్చేస్తున్నాం. చక్కని లెక్క ప్రభువుకు ఒప్పచెప్పగలుగులాగున ప్రభు కోసం ఏమైనా చేస్తున్నామా? అందరం చాలా బిజీగా ఉన్నాం, మాకు అసలు కుదరట్లేదు. చాలా సార్లు మేము ప్రేయర్ స్లాట్ ఈజ్ ఫ్రీ, కమ్ అండ్ జాయిన్ అండ్ ప్రే అని పెట్టాల్సి వస్తూ ఉంది. అందరం వెరీ బిజీ అయిపోయాం. నిజమే, అవునమ్మా, చాలా పనులు ఉంటాయి, భారాలు ఉంటాయి. కుటుంబంలో స్త్రీలం అన్న తర్వాత ఎన్నో భారాలు ఉంటాయి, లేకుండా అనుకోండి. కాబట్టి ఇన్ని భారాలతో నీ పని చేయడానికి నాకు టైం కుదరట్లేదు ప్రభు అని రేపు లెక్క చెప్తామా? అసలు రాకడా తొందరగా వస్తే బాగుండు అనుకుంటున్నాం, కానీ అన్నిటికంటే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలమైన మనకే చాలా భయం వేస్తుంది. కారణం ఏంటంటే రాగానే ఫస్ట్ జరిగే కార్యక్రమం ఏంటంటే మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను, లెక్క ఒప్ప చెప్పాలి. బిడ్డ, నేను 50 ఏళ్ళు ఉంచాను, 60 ఏళ్ళు ఉంచాను, 70 ఏళ్ళు భూలోకంలో ఉంచాను. నా కోసం నువ్వేం చేసావు బిడ్డ? నీకోసం నా ప్రాణమే ధారపోసాను, నా రక్తం అంతా కార్చాను. కలువరి సిలువలో ప్రాణం, నువ్వు పొందాల్సిన ఘోరమైన మరణాన్ని, శిక్షని నీ స్థానంలో నేను నిలిచి నేను పొందాను. నా కోసం నువ్వేం చేసావు బిడ్డ అని ప్రశ్నించబోతున్నాడు. ఈ లోకంలో మనం వాటి కోసం వీటి కోసం వెంపర్లాడుతున్నామో వీటి లెక్కే అడగడు. నువ్వేం ఉద్యోగం చేసావమ్మో, భలే బాగా చేసావమ్మో, ఎంత డబ్బులు సంపాదించావమ్మో, భలే సంపాదించావమ్మో, ఎంత ఇల్లు కట్టావమ్మో, ఎన్ని కార్లు కొన్నావమ్మా, నథింగ్. ఈ క్వశ్చన్సే ఉండవు. ఒకే ఒక ప్రశ్న అడుగుతాడు, ఎన్ని ఆత్మలు నా కోసం రక్షించావు, తీసుకొచ్చావు నాయన? నీ చేతులు ఒట్టి చేతులతో వచ్చావా, ఆత్మలతో వచ్చావా అని ప్రశ్నిస్తే రేపు మనం ఏం జవాబు చెప్తాం? ఈ స్త్రీలు ఘనకార్యాలు చేశారు, గొప్ప కార్యాలు చేశారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధ స్త్రీలంతా శ్రేష్టమైన రీతిగా ప్రభు కొరకు ప్రయాసపడిన స్త్రీలేనమ్మా. మనం గమనించి చూస్తే భక్తి పరులు, ప్రార్థనా పరులు, గొప్ప సేవ ప్రభు కోసం చేశారు, సంఘాలు ఏర్పరిచారు, బహుగా ప్రయాసపడ్డారు. రోమాపత్రికలో మనం చూస్తే కదా శ్రేష్టమైన కార్యాలు
చేసిన స్త్రీలను ఈ దినాలలో యాయేలును చూస్తా ఉన్నాం. శత్రువు అయిన సీసెరాను మేకుతో గుడారంలో జీవించే స్త్రీ గొప్ప కార్యం చేసి చంపేసి ఆ శత్రువుని సునాయాసంగా చంపేసింది. చాలా కష్టమైన కార్యం అది, అసలేం తేలిక కాదు. గవ్వాల లేస్తే అతను తిరగబడితే ఆమె ఏం చేయగలదు, అబల. కానీ దేవుని పైన విశ్వాసంతో ఆ కణతలో ఆ మేకుని సుత్తితో ఎట్టగొట్టింది. ఎంత పెద్ద సుత్తి అయి ఉండాలి, కొడితే ఒక్కసారి నేలలోకి దిగిందంట. గుడారములలో నివసించి ఆ స్త్రీ దీవెన నొందిన స్త్రీ యాయేలుగా చూస్తున్నాం. దెబోరా ఎంత శ్రేష్టమైన లీడర్గా ఉండి, నేను ఇశ్రాయేలీలకి తల్లిగా ఉండకముందు వాళ్ళకి తల్లి లేదు, నేను ఇశ్రాయేలీలకి తల్లిగా ఉన్నానని చెప్పుకొచ్చింది. కాబట్టి మా స్త్రీలంతా వీర వనితలు, వీర కార్యాలు, శూర కార్యాలు ప్రభు కోసం చేశారు. చిన్న ప్రశ్న వేసుకున్నాను, నేనేం చేశాను ప్రభు కోసం? అది ప్రభా, ఇది ప్రభా, నాకు సహాయం చేయి, కారు ఇవ్వు, వ్యాన్ ఇయ్యి, ఇంకా ఇది ఇంటి మీద ఇల్లు కట్టుకోవాలా, డాబాల మీద డాబాలు కట్టుకోవాలా, ఐశ్వర్యవంతులం అవుతున్నాం, గొప్ప విషయమే. కానీ ప్రభు కోసం ఎన్ని ఆత్మలు సంపాదించాం. కనీసం ఇప్పటి నుంచైనా ప్రభు పనిలో ప్రయాసపడటానికి నీకోసం బహుగా ప్రయాసపడిన స్త్రీలు ఉన్నారు ప్రభా. నేనేం ప్రయాసపడలేకపోయాను, నీకోసం ఏం చేయలేకపోయాను. రేపు ఒట్టి చేతులతో ప్రభు ఎదురుగా నిలబడి అవమానం పొందుతామేమో. గమనించుకోనమ్మా, వీళ్ళలాగా మనం కూడా గొప్ప కార్యాలు కాకపోయినా కనీసం దేవుని పనిలో ప్రయాసపడే స్త్రీలుగా ఉందుముగాక. ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే ఇక్కడ చదువుకున్న లేఖన భాగాల్లో ఇద్దరు స్త్రీలు కనిపిస్తే, ముగ్గురు స్త్రీలు కూడా కనిపిస్తా ఉన్నారు మనకి కదా. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తనేం చేసిందట, ముద్దు పెట్టుకుందంట. ఓర్పా ఒక కోడలమ్మ, రూతు ఆమెను హత్తుకుందంట. రూతు మరొక కోడలు. ఒక రకంగా రూతు మహలోను భార్య పెద్ద కోడలు, ఓర్పా చిన్న కోడలట్టుగా ఉంది, కిలియోను భార్య కదా. ఈ చరిత్ర మనకు బాగా తెలుసమ్మా. మరి యూదా బెత్లెహేములో కరువు వస్తే రకరకాలుగా అందరూ దారులు చూసుకొని ఉండుంటారు. కానీ మన నయోమి ఎలీమెలకు మాత్రం రాంగ్ వే చూస్ చేసుకున్నారు, తప్పుదారిలో వెళ్ళారు. మోయాబీలే కానీ అమ్మోనీలే కానీ ఇశ్రాయేల్ జనాంగంలో 10 తరాలు చేరకూడదు అన్న నిబంధన, అన్న రూల్ ఉన్న సమయంలో ఆమె మోయాబు దేశానికి ప్రయాణమై వెళ్ళారు. వెళ్ళకూడని ప్లేస్కి వెళ్ళారు. మోయాబీలకి వీళ్ళకి సంబంధమే లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలీలకి మోయాబీలు శత్రువులు. అలాంటి ప్లేస్కి వీళ్ళు వెళ్ళారు. కరువు వచ్చింది అనుకో, వాళ్ళు ఏమనుకున్నారు, కరువు వచ్చింది, ఆహారం దొరకదు, అప్పుడు మనం చచ్చిపోతాం అని మరణం తప్పించుకోవాలనుకున్నారు. ఆహారం లేకుండా అవస్థలు పడకూడదు అనుకున్నారు. మోయాబ్ దేశంలో ఆహారం ఉంది, మనం మరణం తప్పించుకుంటాంలే, ఏం పర్వాలేదు, చాలా కాలం బతకాలి అనుకుందేమో నయోమి. కుటుంబాన్ని ప్యాక్ చేసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, మోయాబు దేశానికి వెళ్ళారు. కరువు అయితే తప్పించుకున్నారు, కానీ వాళ్ళు అనుకున్న మరణాన్ని తప్పించుకోలేకపోయారు. అక్కడికి వెళ్ళిన కొన్ని రోజులకి ఎలీమెలెకు చనిపోయాడు. అవునమ్మా, చనిపోతే నన్ను అడిగితే వాస్తవానికి స్త్రీలమైన మనం మరి తనకు ఆధారమైన భర్తే చనిపోతే వెనుదిరగాల్సిన ఆమె అక్కడే ఉండిపోయింది. భర్త మరణంతో అసలు ఎందుకు వచ్చాము ఈ ప్లేస్కి, నా భర్త చనిపోయాడు, యజమానుడైన భర్తే చనిపోతే మనం ఇక్కడ ఎందుకు అని తిరుగు ప్రయాణమై బెత్లెహేముకు భర్త చనిపోయినప్పుడే రావాల్సిన నయోమి ఇంకా అక్కడ కంటిన్యూ చేసింది. కారణం ఏంటంటే అక్కడ వసతులు, అక్కడ వ్యవహారాలన్నీ ఆమెకు బాగా నచ్చినట్టున్నాయి. ఉండడమే కాకుండా 2 కుమారులకు వివాహం కూడా చేసింది. చేయకూడని వివాహం అది. అన్యుల్ని వివాహం చేసుకోకూడదు లెక్క ప్రకారం. వాళ్ళు విగ్రహారాధికులు కెమోషు దేవతను పూజ చేసే మోయాబీలకి తన కుమారుల కోసం కోడలను తెచ్చుకుంది. మరి ఒక తప్పు చేశారంటే వరుసగా తప్పులు చేస్తూనే ఉంటారు. మోయాబ్ దేశానికి వెళ్ళకూడదు, వెళ్ళారు. దానికి దేవుడు కొంత జవాబు ఇచ్చాడు. ఎలీమెలెకు చనిపోయాడు, తిరిగి వచ్చేసి ఉంటే చాలా బాగుండేది. ఆ 2 కుమారులకి మోయాబీరాళ్లను వివాహం చేసింది. చక్కగా మరి ఆ దేశం నచ్చింది, ఆ ప్రజలు నచ్చినట్టున్నారు, మరి అక్కడే ఉండాలి అనుకున్నదేమో. మరి 2 కుమారులకు కూడా వివాహం చేసింది. అయితే దేవుడు వదిలిపెట్టడు, విడిచిపెట్టడు, తప్పనిసరిగా తన బిడ్డలతో ఆయన మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు 2 కుమారులు చనిపోయారు. అప్పుడు ఆమె 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే
కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. లేని ఆమె అయిపోయింది. అక్కడ నుంచి 4 వచ్చారు. ఇప్పుడు ఒక్కతే మిగిలింది. లేనిదాయను. 6వ వచనం చదువుకుందాము. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించునని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైంది. కాబట్టమ్మా ఇక్కడ ఇప్పటికైనా నయోమి కళ్ళు తెరుచుకుంది. తన జనులను యెహోవా దర్శించాడన్న వార్త వినింది. మోయాబు దేశానికి బెత్లెహేం దేశానికి వెళ్ళటానికి ప్రయాణమైంది. తన స్వదేశానికి రావటానికి ప్రయాణం అయింది నయోమి. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే అత్త కోడలంటే ఉప్పు నిప్పుగా ఉండాల్సిన వాళ్ళు కోడళ్ళు కూడా ప్రయాణం అయ్యారంట. ఏ సమయంలో ప్రయాణం అయ్యారంటే భర్తలు ఉంటే తప్పనిసరి ఇంకా వీలు కాదు కదా అని వస్తారు. కానీ భర్తలు చనిపోయిన సమయంలో కోడళ్ళు అత్తను వెంబడించారంటే ఎంత నయోమి మాదిరికరమైన అత్తగా ఇక్కడ ఉందో మనం చూడొచ్చు. చాలా ఆశ్చర్యకరమైన సంగతి. అత్త అంటే ఆవిడ దూరం ఉంటారు కోడళ్ళు. అసలు అత్త కోడళ్ళకి పడదు. అలాంటి సమయంలో భర్తలు లేని సమయంలో అసలు ఇక ఆ ముసలి దాంతో మాకేం అవసరం, మాకేం పని, మా దేశం వదులుకొని ఎందుకు వెళ్ళాలి అనుకోవాల్సిన కోడళ్ళు అత్తతో ప్రయాణం అయ్యారమ్మా. అంటే నయోమి ఎంతగా కోడళ్ళని ప్రేమించింది. అసలు మామూలుగా ఎక్కడ జరగదు ఈ విషయం మాత్రం. కారణం ఏంటంటే మా భర్తలే లేనప్పుడు ఈ దరిద్రం మాకెందుకు అనుకుంటారు లెక్క ప్రకారం అయితే. అసలు రారు. ఏ అత్తతో ఏ కోడలు ఎన్నటన్నటికి ఎంతో ఆస్తున్న కోటీశ్వరాలైనా రారు. మాకు అక్కర్లేదు ఆ డబ్బు, ఆ నొస మాకెందుకు, ఆ అత్త మాకెందుకు అనాలి. కానీ నయోమి అలాంటి అత్తగా లేదు. దేవుని బిడ్డగా ఉంది, మాదిరికరమైన బిడ్డగా ఉంది. అన్నిటికంటే శ్రేష్టమైన రీతిగా తనలో ఉన్న దేవుణ్ణి 2 కోడళ్ళకు చూపెట్టింది. ఎంత గొప్పదమ్మా. తప్పిపోయింది అనుకుందాం ఒకవేళ. నిజమే, నయోమిని ఏమంటారంటే తప్పిపోయిన కూతురు అని అంటారు, తప్పిపోయిన కుమార్తె. అబ్రహాము తప్పిపోయిన పితరుడు. ఐగుప్తు దేశానికి కరువు సమయంలో వెళ్ళాడు. తప్పిపోయిన పితరుడు అబ్రహాము. నయోమి తప్పిపోయిన కుమార్తెగా ఉంది. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుణ్ణి చూస్తాం. ఇంకొకడున్నాడు, ఆయన ఎవరంటే తప్పిపోయిన ప్రవక్త, యోనా ప్రవక్త మనకి కనిపిస్తాడు. ఒకవేళ నయోమి తప్పిపోయిన స్త్రీ అయినా తనలో ఉన్న దేవుణ్ణి చూపించింది. కోడళ్ళని ఎంతగానో ప్రేమించింది. వాళ్ళు ప్రయాణం అయ్యారు. మా భర్తలు చనిపోయారు, ఇంక ఈ నయోమితో మేము ఎందుకు వెళ్ళాలి ఆ బెత్లెహేమికి? అదేం బెత్లెహేమే వాళ్ళ స్వదేశం కాదు, పరదేశం. ఈ సొంత ఊరు వదులుకొని, తల్లిదండ్రులను వదులుకొని, స్నేహితులను వదులుకొని, బంధుమిత్రులను వదులుకొని, స్వదేశాన్ని వదిలిపెట్టి నయోమితో వెళ్లాల్సిన అవసరమే లేదు. అత్తగా ఉన్నప్పుడు అత్త షిప్పు చేసిందంటే వాళ్ళు చచ్చి వద్దు నాయన ఈ అత్తతో మాకెందుకు వచ్చాం జీవితం అని ఆగిపోవాలి. అయితే ఈ 1వ అధ్యాయం అంతా చదవండమ్మా. నేను చదవట్లేదు, కానీ ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆమె కోడళ్ళని ఎంత చక్కగా అడ్రస్ చేస్తుందో 10వ వచనం నుంచి చదువుకుందామా. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసి 8 నుంచి చదువుతానమ్మా. నయోమి తన 2 కోడండ్రను చూచి, మీరు మీ తల్లుల ఇళ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక. మీలో ఒక్కొక్కటి పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నందునట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. ఎంత ఎగ్జాంపులరీ అత్తగారమ్మా. ఆ కోడళ్ళను ముద్దు పెట్టుకుందంట, బిడ్డలారా మీరు వెళ్ళిపోండి అని. ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేసిందో నయోమి చూసినట్లయితే మనకందరికి గొప్ప పాఠం, గొప్ప మాదిరి. కాబట్టి వాళ్ళు కూడా అత్తతో ప్రయాణం అయ్యారంటే నయోమి యొక్క ట్రీట్మెంట్ కోడల ఎడల ఎంతో గొప్పదని మనం చెప్పుకోవచ్చమ్మా. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమి, నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టుగా ఇంకా నాకు
కుమారులు నా గర్భమున ఉందిరా, నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో ఉండలేని ముసలిదాను, నాకు నమ్మిక కలదని చెప్పి రాత్రి పురుషునితో ఉండి కుమారులను కనినను వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుదురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఉందిరా. నా కుమార్తెలారా అది కూడదు. ఇక్కడ 3 సార్లు నా కుమార్తెలారా, నా కుమార్తెలారా, వాళ్ళ యొక్క వెల్ఫేర్ చూస్తుందమ్మా. అయ్యో చిన్న వయసులో విధవరాళ్ళు అయ్యారు ఆ బిడ్డలు, వాళ్ళు వివాహాలు చేసుకొని వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలి అని కోరుకున్న అత్తగారుగా మనం ఇక్కడ చూస్తా ఉంది. ఎంతో ప్రేమ చూపెట్టింది వాళ్ళ ఎడల, వాళ్ళ ముద్దు పెట్టుకుంటా ఉంది. ఎంత మాదిరికరమైన అత్తమ్మ. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలమైన మనం అందరం కూడా ఇలాంటి అత్తగారులుగా ఉంటే కుటుంబాలు ఎంతో చక్కగా వర్ధిల్లగలవు. మంచి అత్తగా నయోమిని చూస్తున్నాం. ఒక తప్పిపోయిన కుమార్తె కానీ మంచి అత్తగారుగా కనిపిస్తుంది. కాబట్టమ్మ వాళ్ళందరికీ ఇట్లా చెప్పి మీరు వెళ్ళిపోండమ్మా, మీ తల్లిదండ్రులు ఇళ్ళకి వెళ్ళి వివాహాలు చేసుకొని సంతోషంగా ఉండండి. పురుషులు లేక ఒంటరి గత్తెలే ఎందుకు ఉండాలి. నా కుమార్తెలారా, నా కుమార్తెలారా, నా కుమార్తెలారా. ఎంత ప్రేమించిందమ్మా కోడళ్ళని. కాబట్టే వాళ్ళ అత్తగారితో ప్రయాణమయ్యి మీ ఊరికి వస్తామని చెప్పారు. బెత్లెహేం వేరే దేశం, మోయాబు వేరే దేశం. అయిన దేశం విడిచి వెళ్ళటానికి కోడళ్ళు భర్త లేని సమయంలో అత్తగారిని ఇష్టపడి వెళ్ళబోయారు. అయితే ఆమె వద్దని చాలా చెప్పింది. అప్పుడు ఆమె చాలా సార్లు ఇలా చెప్పటం వలన వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకునేసింది. అంటే ఓర్ప మనసు కొద్దిసేపటికి మారింది. చాలా దూరం ప్రయాణం అయ్యారంట. ఒక కామెంటరీలో చదివా, దరిదాపులు పొలిమేర దాకా వచ్చారు అని. సరేలే, ఎక్కడ దాకా వచ్చినా పర్వాలేదు. మొత్తానికి కొంత దూరం ప్రయాణం సాగింది ముగ్గురిది. సాగిన తర్వాత ఆమె చెప్తూ వస్తా ఉంది, ఎందుకమ్మా నాతోటి వస్తారు, మీరు వెళ్ళి మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వివాహాలు చేసుకొని మీరు ఇలా ఉండండి అమ్మా, అది ఉండండి, నా కుమార్తెలారా, నా కుమార్తెలారా అంటుంటే కొద్దిసేపటికి ఓర్పమ్మ మనసు మార్చుకొని తను వెనక్కి వెళ్ళటానికి వెళుతూ పోయేస్తానని చెప్పలే, బాయ్ అని చెప్పలే, ముద్దు పెట్టుకొని అత్తని ఆమె వెళ్ళిపోయింది. అవునమ్మా, మనం బైబిల్ గ్రంథంలో కొన్ని ముద్దులు చూస్తాం కదా. ముద్దు అంటే ప్రేమకు గుర్తు. ఇక్కడ అత్తని ప్రేమతో ముద్దు పెట్టుకొని వెళ్ళొస్తాను అత్త అన్నట్టు చెప్పేసి, నువ్వు ఇన్నిసార్లు చెప్తున్నావు కదా నేను వెళ్తానని వెళ్ళిందంటమ్మా. నాకు మా చర్చిలో ఒక సిస్టర్ చెప్తే విన్నాను, కామెంటరీలో ఉందంట. ఒక భక్త సింగ్ చర్చిలో ఒక సిస్టర్ చెప్తే వినిందంట. ఆమె వెనక్కి వెళ్ళి గాతు వాడిని వివాహం చేసుకుందంట. గాతు వాడైన గొల్యాతు ఈమె కుమారుడే అంట. మేబీ ఉండుండొచ్చు, మనకైతే తెలియదు. బైబిల్లో ఆధారాలు ఏం లేవులేండి. మనం సహాయకరంగా అప్పుడప్పుడు కామెంటరీస్ చదువుతూ ఉంటాము. గొల్యాతు తల్లి అట ఓర్ప, తర్వాత వివాహం చేసుకొని గొల్యాతు తల్లి అయిందంట. కాబట్టి అలా వెళ్ళిపోయిందమ్మా. ఎవరు? ఓర్ప వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం తోడుకోడలు వెళ్ళింది కదా, నువ్వు కూడా వెళ్ళని చెప్పినా కానీ ఆమె ఏం చేసిందంట, అత్తని హత్తుకొనింది. రూతు వెళ్ళటానికి ఇష్టపడలేదమ్మా. రూతు వెళ్ళటానికి ఇష్టపడకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆమె బీదరాలు, విధవరాలు, దీనురాలు, ఏమీ లేదు నయోమి దగ్గర. కానీ రూతు మాత్రం ఒక గొప్ప విషయం వాళ్ళ అత్త దగ్గర గమనించింది. అమ్మ నా స్వరం వినిపిస్తుందా? కరెంటు కరెంటు పోయింది, అందుకని అడుగుతున్నామ్మా. అలాంటి రూతు వెళ్ళిపోవచ్చు, నీ తోడుకోడలు వెళ్ళిపోయిందమ్మా, నువ్వు కూడా వెళ్ళంటే రూతు వెళ్ళలేదు. ఏం చూసిందంటే అత్తలో, నువ్వు నన్ను వెళ్ళమని బతిమాలొద్దు, నా వెంబడి రావద్దని చెప్పొద్దు, నన్ను విడిచిపెట్టమని చెప్పొద్దు, నువ్వు నివసించే చోటే నేను నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అవునమ్మా, నయోమి తనలో ఉన్న దేవుణ్ణి రూతుకు చూపెట్టిందమ్మా. ఈ మధ్యాహ్న కాలంలో ఒక చిన్న ప్రశ్న, మన దేవుణ్ణి మనం ఎవరికన్నా చూపెట్టగలుగుతున్నామా? మనలో ఉన్న దేవుణ్ణి మన నైబర్స్కి చూపెట్టగలుగుతున్నామా? మన ఉద్యోగం చేసే చోట మన కొలీగ్స్కి చూపెట్టగలుగుతున్నామా? ఎవరికైనా ఒక్కరికైనా మనలో ఉన్న ప్రభువుని, మనలో ఉన్న ప్రేమమయిని, మనలో ఉన్న దయగలిగిన తండ్రిని ఎవరికైనా ఇక్కడ నయోమి తప్పిపోయిన కుమార్తెగానే ఉంది, తప్పు చేసింది. మనం అంటాం
ఎందుకు బెత్లెహేం విడిచి వెళ్ళాలి, వెళ్ళకూడదు కదా, వెళ్ళకూడని చోటకి వెళ్ళింది, చేయకూడని వివాహాలు చేసింది, గొప్ప నష్టం అనుభవించింది. అయితే చేసిన పొరపాట్లకి భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది. ఎంతో నయోమికి బాధ కలిగింది. సమృద్ధి గలదాన్న వెళ్ళాను, రిక్తురాలుగా వచ్చానని చెప్పింది. కానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే తనలో ఉన్న దేవుణ్ణి తన కోడలికి తను చూపెట్టగలిగింది. ఆ బిడ్డ తన దేవుణ్ణి విడిచిపెట్టి తన జనులని, తన ఫ్రెండ్స్ని, తన తల్లిదండ్రుల్ని, తన జన్మభూమిని, సమస్తాన్ని విడిచిపెట్టి అత్తతో రావటానికి ఒక గట్టి నిర్ణయం చేసుకుంది. గట్టి నిర్ణయం, గొప్ప నిర్ణయం చేసుకుంది. నువ్వు అసలు నన్ను అట్లా బతిమాలద్దు, నువ్వు మృతి పొందు చోటే నేను మృతి పొందుతాను, నువ్వు పాతి పెట్టబడిన చోటే నేను పాతి పెట్టబడతాను. అందుకని ఆమె ఏమనుకుందంటే, ఒకవేళ ఎవరన్నా ఏదైనా మనల్ని ప్రత్యేకిస్తే యెహోవా నాకెంత కీడైనా చేయునుగాక అని చెప్పింది. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు ఇంకా ఆమెను బతిమాలటం మానేసిందట. ఇద్దరు కలిసి ప్రయాణమై బెత్లెహేం వరకు వచ్చారు. యవల కోత ఆరంభంలో వచ్చారు. ఇక్కడ మనకు 3 స్త్రీలు కనబడుతున్నారమ్మా. 3 భర్తలు కోల్పోయిన విధవరాళ్ళని చూస్తున్నాం. ఓర్ప ఎవరికి సాదృశ్యంగా ఉందంటే ప్రకృతి సంబంధమైన మనుషులకు సాదృశ్యంగా ఉంది. నయోమి ఎవరికి సాదృశ్యంగా ఉందంటే శరీర సంబంధమైన విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. మూడవదిగా రూతు ఎవరికి సాదృశ్యంగా ఉందంటే ఆత్మీయమైన విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. ఈ విశ్వాసులు ప్రతి చోట ఉంటారమ్మా, ప్రతి స్థానిక సంఘంలో ఉంటారు. ఆత్మీయమైన వారు, శరీర సంబంధులు, ప్రకృతి సంబంధాలు. కొరింథీ సంఘంలో ఉన్నారు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించి చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే 2 నుంచి చదువుతాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా. ఇక్కడ అపోస్తుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి ఈ పత్రిక రాస్తూ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీరు ఆత్మ సంబంధులుగా ఉండలేకపోయారు. ఎలా ఉన్నారంట వాళ్ళు? శరీర సంబంధులుగా ఉన్నారంట. 3వ వచనంలో మనం చూస్తే అసూయ కలహాలు ఉన్నాయంట. అలా ఉన్నాయంటే ఎవరంట వాళ్ళు? శరీర సంబంధులు. తర్వాత వచనంలో చూస్తే ఒకడు పౌలు వాడని అంటున్నాడంట, ఇంకొకడు ఏమంటున్నాడు? అపోల్లో వాడనని చెప్తున్నాడంట, మరి ఒకడు నేను అపోల్లో వాడనని చెప్పుతున్నాడు, మరి ఒకడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా. ఇలా చెప్పుకునే వాళ్ళు ఏ సంబంధమైన మనుషులు? ప్రకృతి సంబంధమైన మనుషులు. అవునమ్మా, నేటి స్థానిక సంఘాలలో ఓర్పా లాంటి వాళ్ళు, రూతు లాంటి వాళ్ళు, నయోమి లాంటి వాళ్ళు ఉంటారు. అవును, నయోమి శరీర సంబంధమైన విశ్వాసిగా చూస్తున్నాం. దేవుణ్ణి చూపెట్టింది కానీ శరీర సంబంధమైన విశ్వాసి. లోకరీతి ఆశలు, శరీరాన్ని జయించలేకపోయింది. ఆహారం లేదు బెత్లెహేంలో, మనం చచ్చిపోతామేమో అని పోయింది కానీ ఆహారం అయితే తినింది కానీ మరణాన్ని తప్పించుకోలేకపోయింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 కోల్పోయింది. పురుషులు 3 చనిపోయారు. నయోమి శరీర సంబంధమైన విశ్వాసిగా ఉందాం. రూతు మాత్రం ఎంతో గొప్ప నిర్ణయం తీసుకుంది. యవ్వనురాలు వెళ్ళి వివాహం చేసుకోవాలి. ఈ ముసలామెతో వస్తే తన జీవితం అంతా ఏమవుతుందో తనకే తెలియదు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసిగా ఉంది. ఆత్మ సంబంధమైన విశ్వాసురాలు కాబట్టి తల్లిదండ్రులను వదిలిపెట్టడానికి, జన్మభూమిని విడిచిపెట్టడానికి, సమస్తాన్ని విడిచిపెట్టి వృద్ధురాలు, దీనురాలు, విధవరాలు, ఏమీ లేని పేదరాలతో వచ్చింది. కానీ ఆమెకు గొప్ప దేవుడు ఉన్నాడన్న విశ్వాసం, నిరీక్షణ కలిగి ఉంది. ఆమె ఎంతో ఆత్మీయురాలు, యవ్వనరాలు అయినప్పటికీ ఆత్మీయురాలుగా చూస్తా ఉంది. అవునమ్మా, ఈ 3 రకాలైన విశ్వాసులు ప్రతి స్థానిక సంఘంలో ఉంటారు. మరి ఆత్మీయులైన విశ్వాసంతో నో ప్రాబ్లం. కానీ సంఘాలలో నేటి దినాల్లో ఉంటున్న గలిబిలికి
నేటి దినాల్లో ఉంటున్న అనైక్యతకి కారకులు ఎవరంటే ప్రకృతి సంబంధులైన విశ్వాసులే, శరీర సంబంధులైన విశ్వాసుల ద్వారా. శరీర సంబంధులు ఏమంటున్నారు? అసూయ, కలహాలు, ద్వేషాలు, మత్సరాలు, కక్షలు కలిగి ఉంటున్నారు ఒకరేడల ఒకరు. అవును, మన సంఘాల్లో నమ్ముకున్నాం, దేవునికి స్తోత్రాలు, ఆరాధన చేస్తున్నాం, దేవునికి స్తోత్రాలు. ఈ అసూయలు పోవటల్లా, కక్షలు పోవటల్లా, కలహాలు పోవటల్లా ఇవన్నీ పోగొట్టుకోవాలమ్మా. మనం ఎవరిలాగా ఉండాలంటే రూతు లాంటి ఆత్మీయమైన విశ్వాసంగా మనం ఉండాలి. ఓర్ప దేనికి సాదృశ్యం అంటే ప్రకృతి సంబంధమైన విశ్వాసి. ఏమంటున్నాడు? అప్పుల్లో వాడను నేను, పౌలు వాడను నేను. వర్గాలమ్మ ఈ రోజుల్లో లేవా సంఘాలలో? భయంకరంగా ఉన్నాయి. రేపు అందరం ఒక తండ్రి ఇంటిలో ఒక తండ్రి రక్తంతో కడగబడిన బిడ్డలంగా ఒకే పరలోక పట్టణంలో ఒక చోట ఉండబోతున్నాం పరమ తండ్రితో. నిత్యము నివాసం చేయబోతున్నాం. ఇక్కడ ఏం పెట్టుకుంటున్నాం? మీరు వాళ్ళు, మేము వీళ్ళు, మీరు ఆ ప్రాంతం, మేము ఈ ప్రాంతం, మేము పౌలు వాళ్ళం, అప్పుల్లో వాళ్ళం, ఏదో ఒక లీడర్ని మనం పెట్టేసుకుంటున్నాం. మేము ఆ గ్రూపుకి చెందిన వాళ్ళం, ఈ గ్రూపుకి చెందిన వర్గాలు, భేదాలు లేవా? ఉంటున్నాయి. ప్రకృతి సంబంధులు వాళ్ళకి నిజంగా చెప్పాలంటే రక్షణ కూడా లేదు. ఇప్పుడు మన ఓర్ప ఏమైంది? అన్యులను వివాహం చేసుకుంది, అన్యురాలుగా మరి రక్షణ లేని బిడ్డగా మారిపోయింది. ఇక్కడ నయోమి ఒకవేళ శరీర సంబంధురాలు అయినా కానీ రక్షింపబడిన విశ్వాసి కానీ మరి ముందు కానీ తన నరకంలో పడదు. కానీ ప్రకృతి సంబంధులు కూడా ఆరాధిస్తారట, బోధిస్తారంట, పాటలు పాడతారంట, నమ్మి బాప్తిసం తీసుకున్నామని చెబుతారు. వాళ్ళకి రక్షణ ఉండదు, ఏం ఉండదు. మళ్ళీ వీలైతే వాక్యం కూడా చెప్తారంట, పెద్దలుగా కూడా వ్యవహరిస్తారట. అలా ఉండటాల వల్లనమ్మా ఈ రోజుల్లో సంఘాల్లో చిక్కులు, సమస్యలు వస్తున్నాయి. సరే, మన వరకు మనం చిక్కులు, సమస్యలు వచ్చి నష్టపోతే పోయినాం. కానీ మళ్ళా వాటిని యూట్యూబ్లలో పెట్టుకొని కర్రలతో కొట్టుకొని సొసైటీ ట్రస్ట్ అంటూ వేసుకొని అన్యుల మధ్య అవమానం పాలవుతా ఉన్నాం. ఇంక మీరేంది మాకు వాక్యం చెప్పేది? మీరే తన్నుకుంటున్నారు, వెళ్ళండి అంటున్నారు. మళ్ళా వాటిని ఆ యూట్యూబ్లలో పెట్టడం, మళ్ళా వాటిని డిస్కస్ చేసి అందరికి చెప్పటం, మా సంఘంలో ఇట్ట మీ అనవసరం అమ్మ. చాలా సిగ్గుపడాలి మనం. అట్లాంటివి జరుగుతుంటే ప్రార్థించాల్సిన స్త్రీలుగా ఉన్న భారంతో ప్రార్థించాలి. అయ్యా, ఇలాంటివి లేకుండా మాకు సహాయం చేయండి ప్రభు. అందరం ఒకరేడలో ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండేటట్టు సహాయం చేయండి. ఈ శరీర సంబంధుల వల్ల, ప్రకృతి సంబంధుల వల్లే మా సంఘాలలో నష్టాలు వస్తున్నాయి, కలహాలు వస్తున్నాయి. ఇప్పుడు ఏమంటారు? మేము ఈ వర్గం, మీరు ఆ వర్గం అంటున్నారు ప్రకృతి సంబంధులు. మరి శరీర సంబంధులు ఏమంటారు? వాళ్ళకి ఆ ఇల్లు ఎట్ట కట్టుకుంటున్నారు, వీళ్ళకి ఎట్ట కారు కొంటాయి. ఎందుకు మనకు ఆ ప్రస్తావనలు? ఒకరి జీవితంతో మనకి ఎందుకు? అనవసరం. మనం దేవుణ్ణి ఆరాధించి దేవుని ద్వారా గొప్ప పాఠాలు నేర్చుకొని ఆత్మీయంగా మన ఇల్లులు కట్టుకొని కొన్ని ఆత్మలను రక్షించాల్సిన బాధ్యత మనకు చాలా పని ఉంటే ఆ ఎక్కిట్లా ఈ ఎక్కిట్లా ఈ మాటలు మనకు అనవసరం. అలాంటి విషయాల్లో కాలయాపన చేసుకోకూడదు. శరీర సంబంధమైన విశ్వాసులుగా ఉండకూడదు. మనం ఆత్మానుసారులమైన విశ్వాసులుగా ఉండాలి. ఇశ్రాయేలు వంశాన్ని వర్ధిల్ల చేసిన లేయా, రాహేల్ లాంటి రూతులాగా మనం ఉండాలి. ఆత్మానుసారంగా జీవించే వారిగా ఉండాలమ్మా. ఈరోజు ఒక ప్రశ్న, మనం ఏ సంబంధులుగా ఉంటున్నాం? ముగ్గురిని చూసాం. ఓర్పాని చూసాము, నయోమిని చూసాము, రూతుని చూసాము. ఏ సంబంధాలుగా ఉన్నాం? మనకు తెలుసమ్మా. మనం ఏ పనులు సంఘంలో చేస్తున్నాం, మనం ఎలా ఉంటున్నాం, ఆత్మీయంగా ఉన్నతమైన అనుభవాలకి వెళ్తున్నామా, ఎక్కలేనంత ఎత్తైన కొండలపైకి ఎక్కే అనుభవాలు కలిగి ఉన్నామా, ఇంకా కిందనే ఉండి వీళ్ళెట్టనే వాళ్ళట్టనే అనుకుంటున్నామా? నాకు ఇది లేదే, అది లేదే, సంఘంలో ఆధిక్యతలు లేవే అని ఈ దినాల్లో ఐడెంటిటీ క్రైసిస్ అయిపోయింది. నాకైతే వాస్తవానికి నిన్న సాయంకాలం సిస్టరు, నేను రేపు పాటల ప్రాక్టీస్కి వెళ్ళాలి సిస్టర్, మీరు వాక్యం చెప్పండి అంటే, నేను చెప్పను సిస్టర్ అని చెప్పాలి అనుకున్నాను, కానీ చెప్పలేక సరే సిస్టర్ అని ఒప్పుకున్నాను. కాబట్టమ్మా, మనం ఏదైనా దైవికమైన కార్యాలు చేయటానికి మనం ముందుకు రావాలి. కానీ ఇంకా మిగతా విషయాల్లో ఇంటర్ఫియర్ కాకుండా ఉండటం ఎంతైనా మేలు. కారణం ఏంటంటే
క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. అంతేకాదు మనలో ప్రతి ఒక్కడు దేవునికి మనల్ని గురించి మనం లెక్క ఒప్ప చెప్పాలి. లెక్క ఒప్ప చెప్పాలి. ప్రభువుకి ఇష్టమైతే మనల్ని వాడుకుంటాడు. వాడుకో మన ప్రసంగాలు రాలేదని బాధపడాల్సిన అవసరం లే. సంఘాల్లో కూడా దేవుడు ఇష్టమైతే తప్పనిసరిగా మనకి పరిచర్యలు ఒప్ప చెప్తాడు. తప్పనిసరిగా ఒప్ప చెప్తాడు. మన నమ్మకంగా ప్రభు కొరకు జీవిస్తే తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు. దాన్ని ఎవరు అడ్డుకోలేరు, ఎవరు ఆపలేరమ్మా. మనం చూస్తాము చాలా సార్లు ఆత్మానుసారంగా జీవించలేక మేము ఇది కాలేదు, పెద్దలం కాలేదు అని చాలా చాలా బాధపడతాం. 75వ కీర్తనలో చూస్తే మనం 6వ వచనంలో, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. కాబట్టమ్మా సంఘాల్లో కూడా మనం అవి కావాలి, ఇవి కావాలి అనుకోకూడదు. ఇవన్నీ ఇచ్చేవాడు ఎవరంటే దేవుడు. తూర్పు నుండి రాదు, పడమటి నుండి రాదు, అరణ్యం నుండి హెచ్చు కలగదు. నువ్వు నేను హెచ్చించబడాలంటే ఈ 3 ప్లేసుల నుంచి హెచ్చు కలగదు. మనుషులు కాదు మనల్ని చేయాల్సింది. దేవుని పరిచర్యలో దేవుడు మనల్ని అభిషేకించు. దేవుడు మనకి ఇవ్వాలి ఆ స్థానం. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం నుంచి ఆ మనుషులు వీళ్ళు కాదు మనకి ఇవ్వాల్సింది. దేవుడు ఇవ్వాలి. ఆయన ఒకరిని తగ్గిస్తాడంట, ఒకరిని హెచ్చిస్తాడంట. కాబట్టి తగ్గింపు హెచ్చింపు ఎక్కడొచ్చిందంటే ఆయన దగ్గర వచ్చింది. మనం మనుషుల మీద పడి తన్నుకొని కొట్టుకొని తగులు వేసుకొని సంఘంలో డిస్టర్బెన్సెస్ కలిగించుకుని మన ద్వారా మన కుటుంబం ద్వారా సంఘానికి క్షేమం కలగాలి. కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ మన ఫ్యామిలీ ద్వారా కలగకుండా మనం అతి జాగ్రత్త పడాలి. కారణం ఏంటంటే జీవం కలిగిన దేవుని సంఘం ఇది. సంఘం మనది కాదు, ఎవ్వరి సొత్తు కాదు, దేవుని సంఘం ఇది. వాటమ్మా జనులు ఎలాగో ప్రవర్తించాలో ఎరగాలి. తిమోతి నువ్వు నేర్పించాలి అని చెప్పాడు. అవునమ్మా, జీవం గల దేవుని సంఘంలో మనం ఎవరిగా ఉన్నాము? ఆత్మానుసారంగా ఉన్నామా? శరీరానుసారంగా ఉన్నామా? ప్రకృతి సంబంధులుగా ఉన్నామా? ప్రకృతి సంబంధులుగా ఉన్న ఓర్ప అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది. కానీ ఆత్మీయ సంబంధురాలైన రూతు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. పాత నిబంధన వరకే కాదు, 4 అధ్యాయాల గ్రంథం అంట. ఇది షార్టెస్ట్ అండ్ స్వీటెస్ట్ బుక్ ఇన్ ద బైబుల్ అని ఒక భక్తుడు చెప్పాడు. అవునమ్మా, శ్రేష్టమైన గ్రంథం ఇది. ఇక్కడతో పరిమితం అవ్వలేదు. కానీ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రూతు నుంచి ఓబేదు వచ్చాడు, ఓబేదు నుంచి యెషై నుంచి దావీదు నుంచి యేసుక్రీస్తు మరి లోకానికి రక్షకుడుగా వచ్చినట్టుగా లోక రక్షకుడిని తీసుకొచ్చే తల్లిలో ఒక తల్లిగా మనం ఎవరిని చూస్తున్నామంటే రూతుని చూస్తున్నాం. దానికి కారణం ఏంటంటే ఆమె ఆత్మానుసారాలమ్మ. ఆత్మ విషయాల మీద మనసు ఉంటుంది. మనం ఈరోజు ప్రకృతి సంబంధాలు, ఆ శరీర సంబంధాలు, ఆత్మ సంబంధాలు ఎలా ఉంటారో కొన్ని చూసి నువ్వు నేను ఏ కోవలో ఉంటున్నామో ఒకసారి పరిశీలించుకొని మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఆత్మానుసారులైన విశ్వాసులంగా ఉండటానికి ప్రయాసపడదాం. అటు ప్రకృతి సంబంధాలు అంటమ్మా రక్షణ ఉండదట వాళ్ళకి, కానీ రక్షించబడ్డామని చెబుతారట. ఆరాధిస్తారు, బోధిస్తారు, పాటలు పాడతారు, బాప్తిస్మాలు తీసుకుంటారు, సేవకులుగా కూడా చలామణి అవుతారట, పెద్దలుగా కూడా ఉంటారంట. కానీ వాళ్ళ వల్ల ఏమన్నా సంఘానికి ప్రయోజనం అంటే నష్టమే అవుతుంది. ఇప్పుడు ఓర్ప వల్ల ఏమన్నా లాభం అంటే తనే నష్టపోయింది. అన్య వివాహాలు చేసుకుంది. చక్కగా నయోమితో వచ్చుంటే ఆమె కూడా ఇశ్రాయేల్ వంశంలో ఉండుండేది, ఆత్మీయంగా ఆశీర్వదించబడి ఉండేది. కానీ తను వెనక్కి వెళ్ళిపోవటం వల్ల గొప్ప నష్టం పొందుకుంది. అటు ప్రకృతి సంబంధుల వల్ల సంఘానికి ప్రయోజనం ఏమీ ఉండదమ్మా. రెండవది శరీర సంబంధులు. మనం శరీర సంబంధిగా ఎవరిని చెప్పుకున్నాం? నయోమిని చెప్పుకున్నాం. వాళ్ళు దైవ సంబంధ కార్యాలపైన ఆసక్తి ఉండదు. వాళ్ళు నమ్ముకున్న వాళ్ళే, రక్షింపబడిన వాళ్ళే, కానీ ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో, మీటింగ్స్ విషయంలో అంత ఆసక్తి ఉండదు. వాళ్ళకి ఎంతసేపు ఉన్న వేటి విషయంలో ఉంటుందంటే ముచ్చట్లు చేయటం, ముసలమ్మ ముచ్చట్లు, ఆ తర్వాత భూ సంబంధమైన కార్యాలపైనే మనసు ఉంటుంది. కొలస్సీ పత్రిక 3:1
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. పైన ఎవరున్నారంటే దేవుడు, క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. అంటే ప్రభు కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి క్రీస్తుతో కూడా లేపబడితే. కానీ మనం భూ సంబంధమైన కార్యాలని మీద మనస్సు ఉంటుందంటే మనం ఏ సంబంధం అంటే శరీర సంబంధులు. శరీర సంబంధులు దేవుని కార్యాల పట్ల ఆసక్తి ఉండదు, శ్రద్ధ ఉండదు, కార్యాలు చెయ్యరు. వస్తే ఆరాధనకు వస్తారు, లేటుగా వస్తారు, దైవ కార్యాలు పట్టించుకోరు. ఎక్కువ దేని మీద ఉంటారంటే శరీర సంబంధమైన విషయాలపైనే మనస్సు ఉంచుతారు. కొందరు వస్తారు ఈ చీరెట్ట, ఈ నగలెట్ల, ఈ వట్ట అని కొన్ని ఎక్కువగా లోక విషయాలే, లోక మాటలే మాట్లాడుతూ ఉంటారు. దేవుని వాక్యాన్ని గురించి, మందిరాన్ని గురించి, ఆత్మల కోసం ప్రయాసపడరు. నశించిపోతున్న ఆత్మల సంఘంలో చేర్చబడాలి, నేనేం చేస్తున్నానని తపన పడాలి. మనం దైవ కార్యాలైన ఆసక్తి కలిగి ఉండాలి. వీళ్ళకి శరీర సంబంధులకి శరీర కార్యాలపైన ఆసక్తి ఎక్కువ. వీళ్ళేం చీర కట్టుకొచ్చారా, వాళ్ళేం చీర కట్టుకొచ్చారా, వీళ్ళేమో నగలేసుకొచ్చారా, వాళ్ళేమో నగలేసుకొచ్చారు, ఈ ధ్యాసలో ఉంటారు. మనం ఏ ధ్యాసలో ఉంటున్నాం? మందిరానికి వచ్చాక మనకు వేరే ధ్యాస ఉండకూడదు. ప్రభువుని ఆరాధించటం శ్రేష్టమైన రీతిగా, ఉన్నతమైన రీతిగా దేవుణ్ణి ఆరాధించటం, యథార్థమైన ఆరాధన, ఆత్మీయమైన ఆరాధన, నూతనమైన తలంపులతో ప్రభు కొరకు సిద్ధపరచుకొని స్తుతులు అర్పించే వాళ్ళంగా, చెల్లించే వాళ్ళంగా, ఆత్మతో సత్యంతో ప్రభువుని ఆరాధించే వాళ్ళంగా నువ్వు నేను ఉంటున్నామా? అలా కాకుండా వీళ్ళేం చీర కట్టుకొచ్చారు, వాళ్ళేం చీర కట్టుకొచ్చారు, వీళ్ళేం ఎట్టొచ్చారు, వాళ్ళాడు కొన్ని గమనిస్తూ ఉంటారు. ప్రార్థనలో కళ్ళు మూసుకోరు కొంతమంది. దేవుణ్ణి ఆరాధన భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధించవలసిన వాళ్ళు. అవునమ్మా, హిందూస్ ఎంత భక్తిగా ఉంటారో వాళ్ళకి తెలియని దాన్ని ఆరాధిస్తూ, వ్యర్థమైన దాన్ని ఆరాధిస్తూ భయభక్తులు ఎంతో కలిగి ఉంటారు. దేవుని బిడ్డలు నిజ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళం, శ్రేష్టమైన ఆరాధన చేయాల్సిన వాళ్ళం. భయభక్తులు లోటైపోయి కొరవైపోయి ఉన్నాయి. ఈ దినాలలో భయభక్తులు తక్కువైపోయాయి. ప్రార్థన అంటే మోకరించలేకపోతున్నారు చిన్నపిల్లలు కూడా. క్రింద కూర్చొని మోకరించి, భక్త సింగ్ గారు చనిపోయే వరకు నిటారుగా మోకరించే వాళ్ళంట. ప్రార్థన అంటే ఎంతో అనారోగ్య పరిస్థితుల్లో కూడా ప్రార్థన అంటే కూర్చొని చేయడట ఆయన. అవునమ్మా, గొప్ప సాక్ష్యాలు మనం వింటా ఉంటాం. సరే, కొంత అనారోగ్యంగా ఉండి మోకాళ్ళు వంగలేకపోతే సరే, వంగగలిగిన వాళ్ళు కూడా ఈ దినాల్లో అందరు కుర్చీలకే పరిమితం అయిపోతున్నారు. దేవుని సన్నిధిలో శ్రద్ధాభక్తులతో ప్రభువుని ఆరాధించే జీవితాలు, మోకరించగలిగిన నాళ్ళు శ్రేష్టమైన రీతిగా మోకరించటం ఎంతో గొప్ప విషయం. ఒక దినాన మోకరించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో. కుర్చీలో కూర్చునేది పాపమని కాదు, కానీ దేవుని సన్నిధిలో భయభక్తులతో మోకరించి కూర్చోవటం ఎంతైనా ఆశీర్వాదకరం. కుర్చీలో కూర్చుంటే ఆశీర్వాదం లేదని కాదమ్మా నేను చెప్పేది. కూర్చోవచ్చు, బలహీనతలు ఎన్నో మానవ బలహీనతలు ఉన్నాయి. పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు కూర్చోవచ్చు, కానీ చిన్న చిరత ప్రతి ఒక్కళ్ళు కూడా మోకరించకుండా కూర్చొని ప్రార్థనలు చేయటం మనకు అలవాటు అయిపోయింది. బాగా మోకరించి ప్రార్థించటం శ్రేష్టమైన పాస్చర్ అంట. దానియేలు ప్రార్థన మనం చూసినట్లయితే ఆయన 6:10 మనం దానియేలు గ్రంథం 6:10 ఆ పొజిషన్ కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాపిచ్చాడు. ఎందుకో మరి 6:10 ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ముమ్మారు మోకాళ్ళుని 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి దానియేలు వయస్సట 80+ అంట. 9వ అధ్యాయంలో నువ్వు బహుప్రియుడు అని చూస్తాం. ముమ్మారు 9-10 అధ్యాయాలలో అక్కడికి 90 వస్తాయంట. 6వ అధ్యాయానికే ఆయన పెద్దవాడట. 80 years ఉన్నాయి అని నేను ఒక బుక్ లో చదివాను, మన బ్రదరన్ బుక్కే. కాబట్టి మా ఏజ్ పైబడిపోయింది ఆయనకి, కానీ ఆయనకి ప్రార్థన అంటే మోకరించటం. నాకు కూడా భక్త సింగ్ అంకుల్ సాక్ష్యం నేను బుక్ చదివితే ఆయన ఎప్పుడైనా వాళ్ళు స్ట్రీట్ ప్రీచింగ్కి వెళ్ళినప్పుడు రోడ్లో కూడా మోకరిస్తారు బ్రదర్స్ అందరూ. మనం రోడ్లో మోకరిస్తామా? మోకరించాం. ఒకవేళ చర్చిలో అయినా మోకరిస్తాం. కానీ అవును, ప్రార్థించటంలో ఒక పోస్చర్ ఏంటంటే మోకరించటం. మోకరించగలిగిన వాళ్ళందరం మోకరిద్దాం.
ఎందుకంటే ఒకరోజు ఎప్పుడు ఎట్టో కట్ట మోకరించలేని పరిస్థితి ఏర్పడుతుంది, కుర్చీల్లోనే కూర్చోవాలి. అదేం తప్పు కాదు కానీ మోకాళ్ళు వంగనప్పుడు అది నేరమేం కాదు. కానీ మోకరించగలిగినప్పుడు మోకరిస్తే ఎంతో బాగుంటది. కాబట్టి ప్రార్థించేటప్పుడు మోకరించి కళ్ళు మూసుకొని శ్రద్ధాభక్తులతో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళంగా ఉండాలి. మరి అలాంటి శ్రద్ధ మనకుందా? శరీర సంబంధులకి ఆరాధన అంటే కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, బోరింగ్ గా ఉంటది. ఇంతమంది స్తుతులు చెల్లిస్తున్నారు, ఏందబ్బా ఇంతసేపు. దేవునికి స్తుతి చెల్లించడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. అసలు దేవుడు మనల్ని ఎందుకు సృజించాడంటే ఆయన మహిమ కోసం సృజించాడు. ఆయన ఎక్కువగా నువ్వు నేను స్తుతించాలి. స్తుతుల సింహాసనం ఆయనకి వేయాల్సిన వాళ్ళుగా. నా మహిమ కొరకు నేను సృజించుకున్న వారిని నా యొద్దకు తీసుకొని రండి అంటాడు 43 యెషయా గ్రంథంలో. కాబట్టి మనం గమనించి చూస్తే దేవుణ్ణి స్తుతించి మహిమపరిచి ఘనపరిచే ఆత్మీయ స్థితి కలిగి ఉన్నామా? ఏందబ్బా ఇది ఎందుకు ఈ ఆరాధన అంటూ విసుక్కుంటూ ఉంటారు. అది శరీర సంబంధులైన విశ్వాసులు. కానీ ఆత్మ సంబంధులు ఎలా ఉంటారంటే దైవ కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు, శ్రద్ధాభక్తులు కలిగి ఉంటారు. సొంత పని కంటే, సొంత ఇంటి కంటే దేవుని కార్యాలయం, మందిరం ఈ ఇష్టంగా ఉంటది. దేవుని వాక్యం అంటే ఇష్టం, ఎక్కువగా చదువుకుంటారు, ఎక్కువగా ప్రార్థిస్తారు. వాళ్ళ ఆత్మానుసారులు. దేవుడు అంటే ఇష్టం, దేవుని కార్యాలంటే ఇష్టం, దేవుని మందిరంలో ఉన్న పనులన్నీ చేయటానికి వాళ్ళు శ్రద్ధ చూపుతారు. మరి ఈ సాయంకాల సమయంలో మనం ఎలా ఉన్నామమ్మా? ఆత్మ సంబంధంగా ఉన్నామా? ప్రకృతి సంబంధంగా ఉన్నామా? శరీర సంబంధంగా ఉందా? పరిశీలించుకున్నాం. ఏ సంబంధమైనా పర్వాలేదు. ఈ రోజు నుంచి మనం ఆత్మానుసారులంగా ఉందాం, ఇష్టపడదాం, కోరుకుందాం, ఆత్మానుసారులుగా ఉందాం. ఇంకొక ముగ్గురిని కూడా నేను జ్ఞాపకం చేస్తానమ్మా, టైం అయిపోవస్తా ఉంది. ఆ ముగ్గురు ఎవరంటే అబ్రహాము, లోతు భార్య. లోతు భార్య ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా చూస్తున్నాం, లోతు శరీర సంబంధమైన విశ్వాసిగా చూస్తున్నాం. అబ్రహాము ఆత్మానుసారుడైన విశ్వాసి, ఆత్మ సంబంధమైన విశ్వాసి. వీళ్ళు ముగ్గురు ఒకే చోట ఉండి నివాసం చేసిన వాళ్ళుగా ఉన్నారు. లోతు అబ్రహాంతో చాలా కాలం, లోతు భార్య కూడా అబ్రహాంతో చాలా కాలం కలిసి నివాసం చేశారు వాళ్ళందరూ. కానీ వాళ్ళ ముగ్గురులో అబ్రహాం మాత్రం ఆత్మానుసారుడైన విశ్వాసిగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా బలిపీఠాలు కట్టాడు, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేశాడు, భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని మాటకు ఎంత విశ్వాసం ఉంచాడంటే 25 ఏళ్ళు ఎదురు చూశారంట పిల్లల కోసం, వృద్ధాప్యం వరకు. అసలు 100 years అప్పుడు ఆయనకు కుమారుడు పుట్టాడు. ఎవరు ఓపికగా అంత నిరీక్షణతో ఉండగలరు? ఓపిక అంత ఇయ్యకపోతే మందులయ్యా, ఇంక నువ్వే వద్దులయ్యా అన్నట్టు అయ్యా అనేవాళ్ళం మనం వింటే. కానీ ప్రభు ఇస్తాడన్న విశ్వాసంతో అలాగే ఎదురు చూసిన అబ్రహాము శారాల్ని మనం చూడగలమమ్మా. ఆత్మానుసారులైన విశ్వాసం ప్రభు కోసం విశ్వాసంతో కనిపెట్టుకున్నారు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మారు, విశ్వాసం ఉంచారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన, నీతిమంతుడుగా ఉన్నాడు. అయితే లోతుని గురించి కూడా 2 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో నీతిమంతుడైన లోతు అని చెప్పబడింది. కాబట్టి ఆయన ఒక రకంగా శరీర సంబంధమైన విశ్వాసి. ఆయన నిత్య నరకంలో ఏం పడ్డు, కానీ శరీర సంబంధమైన విశ్వాసిగా ఉంటున్నాడు. మరి లోతు పశువుల కాపర్లకి, అబ్రహాం పశువుల కాపర్లకు కలహం వచ్చినప్పుడు అబ్రహాము, నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకి కలహాలు వచ్చాయి, మనం బంధువులమి, కలహం ఉండకూడదు. కాబట్టి ఇక్కడ స్థలం ఉంది, నీకు ఇష్టమైన ప్లేస్ నువ్వు సెలెక్ట్ చేసుకో, నువ్వు కాదనింది నేను తీసుకుంటానని చెప్పాడు. వాస్తవానికి లోతు ఏం చెప్పాలంటే, నాకంటే పెద్దవాడివి, నువ్వే నాకేదో ఇవ్వు, అలాట్ చెయ్యి అనాలి. కానీ ఆయన కళ్ళెత్తి చూసేట ఆ సొదొమ గొమొర్రా ప్లేస్ దేవుని తోటలాగా కనిపించిందంట ఆయనకి. అంతే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంక ఇప్పుడు నేను కానీ ఆలోచించానంటే అబ్రహాం ఆ స్థలం తీసుకుంటాడేమో అన్న భయం కొద్ది ఆయన ఆత్రపడి ఆ స్థలాన్ని తీసేసుకున్నాడు. వాస్తవానికి ఏం చెప్పాలి చెప్పండి? పెద్దవాడివి, నువ్వు ముందు తీసుకో, తర్వాత నేను తీసుకుంటాను అంకుల్ అని చెప్పాలా. కానీ చెప్పకముందే ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న ప్లేస్ తనకి దేవుని తోటలాగా, ఏదైనా తోటలాగా అనిపించిందంట. నీరు ప్రవహించే
ఆ ప్రదేశం వెంటనే సెలెక్ట్ చేసుకోవటం మంచిది. ఆలస్యం చేశానంటే ఎక్కడ అది అబ్రహాం తీసుకుంటాడు అనుకున్నాడేమో. వెంటనే సెలెక్ట్ చేసుకున్నాడు. తను గాని కొంచెం ఓర్చుకొని మీరే నాకివ్వండి చిన్నాన్న అని ఉంటే చాలా బాగుండుండేది. అప్పుడు ఇంత ప్రమాదం కలిగుండేది కాదు. లోతు కుటుంబానికి మోయాబీయులు, అమ్మోనీయులు వచ్చుండేవాళ్ళు కాదు. కానీ ఆత్రపడి, తొందరపడి తీసేసుకున్నాడు శరీర సంబంధి అయిన విశ్వాసి. కానీ 2 పేతురు పత్రికలో నీతిమంతుడైన లోతు ఆ సొదొమ గొమొర్రాలో కామ వికారమైన కార్యాలు చూసి నీతిగల తన మనస్సును దినదినము నొప్పించుకుంటూ వచ్చాడు అని వ్రాయబడింది. అవునమ్మా. నీతిమంతుడుగా ఉండి కొంత రక్షించబడినట్టుగా చూస్తున్నాం. కానీ లోతు భార్య అయితే సొదొమను విడిచి బయటకు వచ్చింది. వాళ్ళు ఈడ్చుకు చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చారు. బయటకు వచ్చింది కానీ ఆమె మనస్సంతా సొదొమ పైనే, తన ఆస్తి పైనే, తన ఇంటి పైనే. మరి పాపం బంగారం వెండి ఎంత ఉందో బీరువాలో మొత్తం మీద వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి చూడొద్దు అని. కానీ ఆమె వెనక్కి తిరిగి చూసిన స్త్రీగా, గొప్ప నష్టాన్ని పొందిన స్త్రీగా మనం గమనిస్తా ఉన్నాం. అలాగే ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఎవరికి పనికి రాకుండా వేస్ట్ అయిపోయింది. అవునమ్మా. ఆమె ప్రకృతి సంబంధమైన విశ్వాసిగా, లోతు శరీర సంబంధమైన విశ్వాసిగా చూస్తాం. అబ్రహాం అయితే పునాదులు గల ఆ పట్టణం కోసం ఎదురు చూశాడు. ఇక్కడే ఏదేని తోట, దేవుని తోట అని చూడలేదు కానీ పునాదులు గల ఆ పట్టణం కోరుకున్నాడు. మరి శ్రేష్టమైన పరలోక భాగ్యాన్ని పొందుకున్నారు. కాబట్టి అమ్మా, అబ్రహాం లాగున్నామా, లోతు లాగున్నామా మనం? లేదా నయోమి లాగున్నామా, లోతు లాగున్నామా? లేకపోతే ప్రకృతి సంబంధమైన ఓర్పలాగా, లోతు భార్యలాగా మన జీవితాన్ని పోగొట్టుకుంటున్నాం. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణంను పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? అవునమ్మా. సర్వలోకాన్ని లోకంలో సంపాదించుకుంటున్నాం. దేవుని స్తోత్రాలు. ఎంతో గొప్పగా ఉంటున్నాం. మన పిల్లలు అమెరికాలలో ఉంటున్నారు. మనం గ్రేట్గా అమెరికాలకు పోయి వస్తున్నాం. గొప్ప విషయమే. కానీ దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం? దేవుని పనిలో ఎంత పాలి భాగం పంచుకుంటున్నాం? ఎన్ని ఆత్మల్ని ప్రభు కోసం సంపాదించి ఆత్మానుసారంగా జీవించు. అసలు ఆత్మానుసారులమా, శరీరానుసారులమా, ప్రకృతి సంబంధులు? ఈ సాయంకాలం ఈ ప్రశ్నతో మనం ఇంటికి వెళదాం, ఆలోచిద్దాం. మరి పొరపాటున ఏదైనా వేరే సంబంధాలుగా ఉంటే మనమందరం ఆత్మానుసారులంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి. మరి మన పోకడెప్పుడో, దేవుని రాకడెప్పుడో మనం ఎరగం కానీ ప్రభు వచ్చే వరకు, మన ప్రాణం పోయే వరకు ఆత్మానుసారులమైన విశ్వాసులంగా ఈ లోకంలో మనం జీవించడం గాక. ఈ సాయంకాల సమయంలో ఒక ఇద్దరిని ఆత్మానుసారులైన వ్యక్తుల్ని మనం వాళ్ళ జీవితాలు పరిశీలించి వాళ్ళలో ఉన్న లక్షణాలు చూసుకొని మనం ఆ లక్షణాలని అనుసరిద్దాం. కారణం ఏంటంటే ఆత్మానుసారులైన విశ్వాసులుగా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న ఇద్దరు ఆత్మానుసారులు ఎంతో ఆత్మానుసారులుగా జీవించారు. వాళ్ళ లక్షణాలు ఏంటో చూసి ఆ లక్షణాలు మనం కూడా అలవర్చుకుందాం. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే దానియేలు. మనందరికీ తెలుసమ్మా, దానియేలు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనించి చూసినట్లయితే, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును, బుద్ధియు, తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనను గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాండ్రను, గారడి విద్య గలవారికి, కల్దీయులకును, జ్యోతిష్కులకును పై అధిపతిగా అతన్ని నియమించును. నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలవాడు. దానియేలులో మొట్టమొదటి లక్షణం ఏంటంటే పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడుగా ఉన్నాడు. శ్రేష్టమైన లక్షణం. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే, ఒకవేళ నెబుకద్నెజరు భార్య అయి ఉండొచ్చు, బెల్షస్సరు నెబుకద్నెజరు కుమారుడు అయితే ఆమె ఆయన భార్య అయి ఉండొచ్చు. మరి ఆమె చెప్తున్న మాటలు
బెల్షస్సరు దేవుని మందిరపు యెరూషలేము పాత్రల్లో మరి మా ద్రాక్షారసం పోసుకొని తన భార్యలతో ఉపపత్నులతో తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్న సమయంలో గోడ పైన ఒక చేవ్రాత వ్రాయబడింది కదా, మెనే మెనే టేకే లోఫార్స్. ఆ వ్రాత ఎప్పుడైతే వ్రాయబడిందో బెల్షస్సర్ భయభీతుల నుండి ఆయన వణికిపోయాడని ఆ సంభవం అంతా మనకు తెలుసు కదమ్మా. ఆయన నడుములు ఇదైపోయి కాళ్ళు గడగడ వణికి ఆ వ్రాతకు భయపడ్డాడు. శకునగాండ్రుని గారడీ విద్య గల వాళ్ళని జ్ఞానుల్ని బబులోను దేశంలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి ఆ వ్రాత చదవమంటే ఎవరి చేత కాలేదు, అందరు ఫెయిల్ అయిపోయారు. అతను చాలా భయభీతితో ఉన్నాడు, భయపడుతున్నాడు ఆ వ్రాతను చూసి. అప్పుడు వాళ్ళ తల్లిగారు మరి అమ్మమ్మ ఎవరో వచ్చి చెప్పారు ఆ మాట. ఏమనంటే, నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, పరిశుద్ధాత్మ కలిగిన వాడు దానియేలుగా చూస్తున్నాడు. పరిశుద్ధ దేవతల ఆత్మ అంటే పరిశుద్ధమైన ఆత్మ తన జీవితంలో కలిగిన వాడుగా మనం చూస్తున్నామమ్మా. ఆయన దానియేలు ఒక ఆత్మ సంబంధిగా మనం చూస్తూ ఉన్నాం అమ్మా. మనలో కూడా రక్షింపబడినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడ్డాం కదా. ఎఫెసీ 1:13 మనం చూస్తాం. ఆ ముద్రింపబడిన పరిశుద్ధాత్మని మనం దినదినం ఆత్మ కార్యాల ద్వారా మనం ఏం చేసుకోవాలి చెప్పండి? ఆ ఆత్మ నింపుదలని పొందుకుంటూ ఉండాలి. ఎఫెసీ పత్రిక 5:18 చెప్తాడు, మీరు మద్యంతో మత్తులై ఉండుకుడి, కానీ ఆత్మ పూర్ణులై ఉండుడి. ఆత్మ కోసం కనిపెట్టుకోనక్కర్లేదమ్మా. మనం పెంతెకొస్తులాగా టారీయింగ్ మీటింగ్ మనకు అక్కర్లేదు. కానీ 5:18 ఎఫెసీ పత్రిక, మరియు మద్యముతో మత్తులై ఉండుకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. మనం ఏం చేయాలంటే ఎఫెసీ 1:13 మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. రక్షింపబడినప్పుడు సత్యవాక్యాన్ని విని మనం ఒప్పుకొని రక్షింపబడినప్పుడు ఆత్మచేత ముద్రింపబడ్డాం. అనుదినము మనం ఏం చేయాలి? ఆత్మ పూర్ణతను పొందుకోవాలి. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. కాబట్టి మా ఆత్మ పూర్ణులంగా ఉన్న దానియేలుగా చూస్తున్నాం. పరిశుద్ధ దేవతల ఆత్మ కలవాడు, ఆత్మ పూర్ణుడుగా ఉన్నాడు. అవునమ్మా, మన ప్రభు ఆత్మపూర్ణుడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆత్మపూర్ణుడై ఉన్నాడు. నువ్వు నేను ఎలా ఉంటున్నావు? ఆత్మను నింపుకుంటున్నామా? అనుదినము ఆత్మ పూర్ణులం అవుతూ ఉండాలి. ఆత్మ పూర్ణులు అవ్వాలంటే ఆత్మీయ కార్యాలు చేసే వాళ్ళంగా ఉండాలి. వాక్యం చదువుకోవాలి, ప్రార్థించాలి, పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి, దేవునితో సంబంధం కలిగిన వాళ్ళంగా ఉండాలి. అనుదినము ముమ్మారు ప్రార్థించిన దానియేలు మనుషులతో మాట్లాడుకోలేదు, గంటలు గంటలు ప్రభుతో ముమ్మారు మాట్లాడేవాడుగా ఉన్నాడు. అది ఆయనకు వాడుక, ప్రభుతో గడిపిన వాడుగా ఉన్నాడు. ఎప్పటిదాకంటే ఆ టీనేజ్లో బందీగా తీసుకొచ్చి బానిసగా ఉన్న ఆనాటి నుంచి తను తాను అపవిత్రపరచుకొనకూడదు అన్న ఉద్దేశం కలిగిన దానియేలుగా మనం దానియేలును చూస్తున్నాం. ఆయనకు ఆ ఉద్దేశం ఉండబట్టే అమ్మ అంత గొప్పవాడయ్యాడు. మనం అపవిత్రులం అయిపోతున్న మాటల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా గమనించుకోవట్లే. ఆ శ్రద్ధ లేదు. అపవిత్రులం అయిపోతున్నామే, అలా కాకూడదు అన్న అవేర్నెస్ మన దగ్గర కనపడటంలే. ఏదో టకటక ఏ పనులు మన చేతనైనా వచ్చినవి చేసేసుకుంటామని. భక్తి మర్యాదలకు తగిన కార్యాలు మనం చేసేవాళ్ళంగా, ఇది కార్యం చేయటం వల్ల అపవిత్రత నన్ను అంటుకుంటుందేమో అన్న భయభక్తి కలిగిన వారంగా మనం ఉండాలి. దానియేలు చిన్న వయసులో టీనేజర్గా ఉన్నప్పుడు తీసుకురాబడ్డాడు. రాజుగారి భోజనం పెడితే విగ్రహార్పితం కదా, రక్తంతో కలిపి వండుతారు వాళ్ళు, కాబట్టి మనం తినకూడదని ఆ ముగ్గురికి కూడా సలహా ఇస్తాడు. పాపం వాళ్ళు ఇంకా ఇతని కంటే చిన్నోళ్ళేమో, వాళ్ళకి అవేర్నెస్ లేదు. కానీ దానియేలు వెంటనే చూశాడు, మనం దేవుని బిడ్డలం కదా, మనం యూదులం కదా, మనం అపవిత్రమైన ఆహారం తినకూడదు. అసలు నన్ను అడిగితే కొంత షుగర్గా ఉంటే ఇది తినకూడదంటే కంట్రోల్ చేసుకోలేక షుగర్ వస్తువులు కూడా తినేస్తూ ఉంటారు పెద్దోళ్ళు కూడా. కానీ ఆ చిన్న బిడ్డ ఎంత కంట్రోల్ చేసుకున్నాడంటే అంతగా తను తాను కంట్రోల్ చేసుకొని షడ్డశోభితమైన రాజభోజనం వద్దన్నాడు, ఆ పానం నాకు అక్కర్లేదన్నాడు. పోయేసి అష్బెనజ్తో మాట్లాడి మాకు శాఖాహార ధాన్యాలు ఇవ్వండి అంటే
మీ మొఖాలు కానీ పీకిపోయి ఉంటే రాజుగారు నాకు మరణశిక్ష విధిస్తాడు, అమ్మమ్మో భయం వేస్తుందంటే ఒక్క 10 రోజులు టెస్ట్ చేసి చూడండి అని ఆ నపుంసకుల అధికారి దగ్గరికి వెళ్ళి అడుక్కొని 10 రోజులు శాఖా ధాన్యాలు తిని మామూలు మంచినీళ్ళే తాగారు. రాజు భోజనం పక్కన పెట్టారు. మరి 10 రోజులు దానియేలు ఏం చేసుంటాడంటే నాకు తెలిసి మోకాళ్ళు ప్రార్థన చేసి, ప్రభా మొహం ఏమాత్రం వికారం అవ్వకూడదు, చక్కగా ఉండాలి ప్రభా అని ఎంతగా ప్రార్థన చేసుకున్నాడు దానియేలు. వాళ్ళ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పుంటాడు. మీరు కూడా ప్రార్థన చేయండి. మళ్ళా మన మొఖాలు పీక్కుపోతే మళ్ళా ఆ రాజుగారి భోజనాలు మనకు పెడతారు. అవి మనం తినకూడదు. మనం యూదులం, మనం దేవుని బిడ్డలం. ఆ ఆహారాలు తినకూడదని చెప్పేసుకొని ఉంటాడు. సరే 10 రోజులైనాక పరిశీలిస్తే ఈ రాజుగారి భోజనం తిన్న వాళ్ళ ముఖం కంటే వీళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయంట? ప్రకాశిస్తూ ఉన్నాయంట. వీళ్ళ ముఖాలే ప్రకాశించాయంట. కాబట్టి 10 రెట్లు 10 అంతల శ్రేష్ఠులుగా ఉన్నారంట. మామూలు రాజుగారి భోజనం తిన్న వాళ్ళకంటే ఈ శాఖా ధాన్యాలు తిన్న ఈ నలుగురు ముఖాలు 10 రెట్లు శ్రేష్ఠులని తెలియబడినట్టుగా మనం చూస్తా ఉన్నాము. వీళ్ళ ముఖాలే ప్రకాశించాయి. కాబట్టి రాజు సముఖమున నిలవదగిన వారిలో ఈ నలుగురు సెలెక్ట్ అయ్యారు. దానికి కారణం ఏంటంటే తనను తాను అపవిత్రపరచుకొనకూడదని, ఆత్మానుసార్లు తమ్మును తాము అపవిత్రపరచుకొనకూడదని తలస్తారమ్మ. ఆత్మానుసార్లు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన పరిశుద్ధ ఆత్మను పొందిన వారుగా ఉంటారు. తర్వాత మనం చూస్తే దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే ఒక మాట మనకు కనిపిస్తుంది. 6:4లో అమ్మ. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన నుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరు గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. మా ఆత్మ సంబంధంలో తప్పైనను లోపమైనను ఉండదు. ఆయన మీద తప్పైన లోపమైన ఏదైనా కనుక్కోవాలని చూస్తే దానియేలు ఎలా ఉన్నాడంట? మన నమ్మకస్తుడుగా ఉన్నాడు. మన నమ్ముకున్న బిడ్డలమైన మనం మన డ్యూటీస్లో నమ్మకంగా ఉంటున్నామా? మన కుటుంబాల్లో నమ్మకంగా ఉంటున్నామా? భార్యకు భర్త, భర్తకు భార్య, పిల్లల దగ్గర నమ్మకమైన వారిగా ఉంటున్నామా? అపనమ్మకస్తులుగా అనేక సార్లు ఉంటున్నామా? ఆత్మానుసార్లు ఎలా ఉంటారంటే నమ్మకస్తులుగా ఉంటారు. అవునమ్మా. ఆత్మానుసార్లు ఎలా ఉంటారు? తమను తాము అపవిత్రపరచుకొనకూడదు అనుకుంటారు. ఆత్మానుసార్లు ఎలా ఉంటారు? పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉంటారు. ఆత్మానుసార్లు ఎలా ఉంటారంటే నమ్మకస్తులుగా ఉంటారు. ఇటు శాసనం సంతకం చేయబడినా సింహాల బోన్లో వేస్తారని తెలిసినా దానియేలు తన దేవుడైన యెహోవాకు ప్రార్థించటం మానలేదు. ముమ్మారు యెరూషలేము వైపు కిటికీలు తెచ్చారు. మనం నా బోటిదై ఉంటే కిటికీలు తెరవటం ఎందుకులే, ఇటు తిరిగి ఆ తట్టే తిరిగి ప్రార్థన చేసుకుంటాను కదా, రూమ్ గదులన్నీ మూసేసుకొని ప్రార్థన చేసుకుంటాం భయపడి. ఆయన ఏం భయపడలే, వేస్తే వేయండి, సింహాలు తింటే తినియండి, నా ప్రార్థన నేను మానుతానా అన్నాడు. ఎటు చచ్చిపోయేదే కదా, కాకపోతే కొంచెం ముందు చచ్చిపోతాం, ఎటు మరణం అనేది మనిషికి ఉంది కదా అని డిసైడ్ చేసుకున్నాడు. ఏం చేస్తే అది చేయండి అన్నాడు. నిజానికి సింహాల బోన్లో వేయబడ్డాడు. మనం ఆ బొమ్మలన్నీ చూస్తున్నాం, నిజం మనకైతే తెలియదు కానీ అవన్నీ కుక్క పిల్లల్లాగా ఆయన చుట్టూరు పడుకున్నాయి కదా. అవునమ్మా. ముమ్మారు ప్రార్థించుట మానలేదు, మోకరించి ప్రార్థించాడు. యెరూషలేము వైపు కిటికీలు తెరిచారు. వాళ్ళు వచ్చి చూస్తారని కూడా ఆయనకి తెలుసు. చూడమన్నాడు. సింహాల బోన్లో వేసినా పర్వాలేదు, ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం ఏం మానను? ప్రార్థన మానను. మనం ఎంత ఈజీగా ప్రార్థన మానుతామమ్మా. కేజా సిస్టర్ ప్రతిరోజు చెప్తున్నారు, విజ్ఞాపనకు చాలా తక్కువ మంది వస్తున్నారు, రండి రండి అని చెప్తూ ఉంటారు. అవును, మనం నియామక కూడికలకు వెళ్ళాలి, ప్రార్థనే కదా. ఏం పోకపోతే వాక్యం కదా. ఆదివారం అయితే పోవాలే తప్పకుండా ఆరాధన, వాక్య ప్రార్థన కూడికి పోకపోతే నేను ఇంట్లో ఉండి ప్రార్థన కాదు. ఆ దినం సమీపించుట మీరు చూసుకోవాలి. మరి ఎక్కువగా కూడుకొంచు ప్రేమ చూపుటకును సత్కార్యమును చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతము. అవునమ్మా, మనం అలా ఉండాలి.
కాబట్టి ఒక 4 లక్షణాలు చూసాం. ఆత్మ సంబంధులమైన మనం కూడా ఈ 4 లక్షణాలు కలిగి ఉందాం. మనల్ని మనం అపవిత్రపరచుకొనకూడదని ఉద్దేశించాల. రెండోదిగా చూస్తే నమ్మకస్తులంగా ఉండాలి. పరిశుద్ధుగా ఆత్మతో నింపబడిన వాళ్ళంగా, పూర్ణులంగా ఉండాలి. పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడుగా దానియేలున్నాడు. నాలుగోదిగా చూస్తే ముమ్మారు ప్రార్థించే జీవితాలు నువ్వు నేను కలిగి ఉండాలి. భక్తులైన వాళ్ళంతా అలా ముమ్మారు ప్రార్థించారమ్మ. దావీదును కూడా మనం చూస్తే 55 కీర్తన 17వ వచనంలో సాయంత్రము, ఉదయము, మధ్యాహ్నమున నేను మొర్ర పెట్టుకొంచుందును అని చెప్పాడు. అవును. రెండవ ఆత్మానుసారుడు పరిశుద్ధ గ్రంథంలో ఎవరంటే మీరు ఆటోమేటిక్ ఇప్పటికే గుర్తొచ్చి ఉంటుంది, యోసేపు. అవునమ్మా, యోసేపు ఆత్మానుసారుడైన మనుషుడు. అతని గురించి కూడా రాయబడింది ఏంటంటే ఆదికాండం 41:38 చూస్తే యోసేపుని గురించి ఫరో రాజు చెప్తున్న మాట 41 అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తే ఇతని వలె దేవుని ఆత్మ గలవాణిని కనుగొనగలమా అని ఫరో తన సేవకులతో చెప్తుంటాడు. 41:38. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా అని అనేను. కాబట్టి మా కలభావం గారడి వాళ్ళు, శకునగాండ్రు, మంత్రగాళ్ళు ఎవరు చెప్పలేకపోతే అప్పుడు ఆ పానదాయకుల అధిపతికి గుర్తొచ్చింది, అయ్యో నేను మర్చిపోయానే, నన్ను రాజుగారి దగ్గర చెప్పు. అప్పుడు అతని కలభావం చెప్పాడు. ఆయన చెప్పినట్టు జరిగింది. భక్షకారుల అధిపతి తల హ్యాంగ్ చేయబడింది. ఈ పానదాయకుల అధిపతికి తిరిగి తన పోస్ట్ ఇచ్చారు. నన్ను రాజుగారి దగ్గర మర్చిపోకుండా నా విషయం జ్ఞాపకం చెయ్యని చెప్తారు. 2 ఏళ్ళు గడిచిపోయాక ఫరో గారికే కాల వచ్చింది కదా. ఆ కాల వచ్చినప్పుడు అందరిని పిలిస్తే ఎవరి చేత కాకపోతే అప్పుడు పానదాయకుల అధిపతి వచ్చి చెప్పాడు, అయ్యా మేము జైల్లో ఉన్నప్పుడు మాకు ఇలాగా కలభావం చెప్పాడు. ఆయన చెప్పినట్టే జరిగింది. ఆయన ఏ కళ అయినా చెప్తాడయ్యా, జైల్లో ఉన్నా అంటే అప్పుడు పిలిపిస్తే ఆయన చెప్పిన సమాధానానికి రాజుగారు ఆశ్చర్యపడి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని తన సేవకులతో అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించి చూస్తే యోసేపు కూడా దేవుని ఆత్మ కలిగిన వాడుగా, పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. రెండోదిగా మనం గమనిస్తే యోసేపు తన సహోదరులతో చెప్తున్నాడు. 42వ అధ్యాయము 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయడు. ఆయన అప్పటికి ఐగుప్తికి అధికారి అయిపోయాడు. ధాన్యం అమ్మే అధికారిగా ఉన్నాడు ప్రపంచ దేశానికి ఆ కరువులో. అయితే తను ఏం చెప్పాడంటే, నేను ఒక అధికారిని, నా సెలవు లేకుండా ఒక గింజ కూడా బయటికి వెళ్ళదు, ఏమనుకుంటున్నారు అని వాళ్ళ అన్నలతో చెప్పలే. వాళ్ళ అన్నలతో ఏమన్నా అంటే, అన్నలారా మీరు భయపడబాకండి, నేను దేవునికి భయపడవాడు. అవునమ్మా, ఈ రోజుల్లో మనకి దైవ భయం లోపిస్తుంది. ఒకసారి మనం పరిశీలించుకోవాలి, దైవ భయం కలిగిన వారిగా ఉందాం. దేవుడు అంటే భయమే ఉండట్లేదు, మనుషులంటే అసలు లెక్కలేదులే, దేవుడు అంటే కూడా భయం లేదు. నేను ఒక అధికారిని అని చెప్పుకోలే. అన్న మీరు ఎందుకు భయపడతారు, నేను దేవునికి భయపడేవాడు, నేను మీకు ఏం చేయనని చెప్పాడు. అలాగే అమ్మ టైం అయిపోయింది కాబట్టి నేను ఆపేస్తున్నాను. యోసేపు ఇంకేం చెప్పాడంటే 49:22లో యోసేపు ఫలించుడి కొమ్మ. అవును, యోసేపు లాగా నువ్వు నేను కూడా ఫలించాలి మన జీవితాలు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. యోహాను సువార్త 15:7లో. అవునమ్మా, మనం బహుగా ఫలిస్తే మన తండ్రి మహిమపరచబడతాడు. అంటే ఏం ఫలాలు? యోసేపు ఫలించుడు కొమ్మగా ఉన్నాడు తన జీవితంలో. యోసేపు పరిశుద్ధాత్మ కలిగిన వాడుగా ఉన్నాడు. రెండోదిగా చూస్తే దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు. అన్నలు తన చేతికి చిక్కితే ఊరి వెధవలారా మీకు నేను అన్నం తీసుకొచ్చిస్తే నన్ను గుంటలో పడేసి అన్నం లేకుండా చేస్తారా అని వాళ్ళ మీద పగ తీర్చుకోలే. అన్నా నేను దేవునికి భయపడేవాడిని, నేను అలా చేయను. వాళ్ళని చూడంగానే దుఃఖం పెళ్ళుబికింది. 45:15లో మనం చూస్తే అతని సహోదరులందరినీ ఆయన ముద్దు పెట్టుకున్నాడంట, వాళ్ళ మీద పడి ఏడ్చాడంట. వాళ్ళ అన్నదమ్ములను చూస్తే ఆయనకు దుఃఖం పెళ్ళుబికి పక్కకెళ్ళి పక్క రూమ్లో ఏడ్చుకొని వచ్చాడు. వాళ్ళ మీద క్షమాపణ ముద్దు పెట్టాడు. వాళ్ళే అయి ఉంటే మరలా ఇతన్ని ఏం చేసి ఉండేవాళ్ళు, ఇష్మాయేళ్ళకి అమ్మేశారు, బట్టలు లేకుండా అమ్మేశారు. వాళ్ళకి మళ్ళా దుస్తులు ఇచ్చాడు ఈయన.
ఎలా క్షమించాడో మనకైతే తెలియదు. మనమైతే ఎంత సీరియస్గా ఉంటాం, వాళ్ళ మొహాలు కూడా చూడడం ఎంత ఇదిగా ఉంటాము మనకి ఎవరన్నా అట్లా చేస్తే. కానీ యోసేపు ఆత్మ సంబంధమైన విశ్వాసి. వాళ్ళ అన్నల్ని క్షమించాడు, వాళ్ళ అన్నల్ని ప్రేమించాడు. గుంటలో పడేస్తే వాళ్ళకి అంతఃపురంలో విందు చేశాడు, అన్నం లేకుండా చేశారు. పాపం ఎక్కడ ఇంత దూరం నడుచుకొని వచ్చాడో వాళ్ళకి జున్ను రొట్టెలు తేనె అన్ని పట్టుకొచ్చిస్తే వాళ్ళు కూర్చొని తిని ఆ చొక్కా విచిత్రపు నిలువుటంగి తీసేసి గుంటలో పడేశారు. ఎట్లా ఇష్మాయేలీలు రాబట్టి ఆ గుంటలో నుంచి తీసి డబ్బులకు అమ్మారు కానీ లేకపోతే అదే చావు చచ్చి ఉండాల్సిందే యోసేపు. అలా చేశారు దుర్మార్గులైన అన్నలు. పగబట్టారంట, మరీ పగబట్టారంట, మరింత పగబట్టారంట. అట్లా సూపర్లేటివ్ డిగ్రీలో పగను పెంచుకున్న వాళ్ళుగా ఉంటుంది. అయితే యోసేపు దానికి ప్రత్యుపకారంగా వాళ్ళ ఎడల ప్రేమ చూపాడు, క్షమించాడు. నేను దేవునికి భయపడేవాడిని అన్న, మీకే హాని చేయనని చెప్పాడు. అవునమ్మా, ఇక్కడ మనం ఆత్మ సంబంధమైన ఇద్దరు వ్యక్తుల లక్షణాలు చూసాం. ఈ లక్షణాలు నువ్వు నేను కలిగి ఉందాం. మనల్ని మనం అపవిత్రపరచుకోకూడదని దానియేలు అనుకున్నట్టు మనం అనుకుందాం. పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వాళ్ళంగా ఉందాం. ఆ తర్వాత మూడోదిగా మనం చూస్తే నమ్మకస్తులంగా ఉందాం. మనకు అప్పగించబడిన ఏ పనులు అయినా నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు మందిరంలో నీకు ఎన్నో పనులు ఆయనేమో చెప్తాడు మనకి. చివరిగా మనం చూస్తే ముమ్మారు ప్రార్థన చేసిన దానియేలుగా చూస్తాం. యోసేపు జీవితంలో కూడా అతను కూడా పరిశుద్ధాత్మ కలిగిన వాడుగా, ఇతని వల్లే దేవుని ఆత్మ కలిగిన మనుషుని మనం కనుగొందుమా అని ఫరో చెప్పాడు. అన్యుడు సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు. అదే సమయంలో అన్న తమ్ములను పగ తీర్చుకొనక వారిని ప్రేమించి ముద్దు పెట్టుకొని వాళ్ళ మీద క్షమాపణ చూపించిన వాడుగా ఉన్నాడు. ఇలాంటి శ్రేష్టమైన లక్షణాలు కలిగి మనం కూడా మన సంఘాలలో ఆత్మానుసారంగా ఉండి వర్ధిల్లుదుముగాక. మనందరం ఆత్మానుసారంగా ఉందాం. శరీర సంబంధులైన విశ్వాసులుగా కానీ ప్రకృతి సంబంధులైన విశ్వాసులుగా కానీ ఉండక ఆత్మానుసారమైన విశ్వాసులంగా ఉండి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చేవారుగా ఉందాం. దేవుడి పరిశుద్ధ లేఖనాలని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. అందరికి వందనాలండి. వందనాలక్క. వందనాలు మనం అక్క వందనాలు. వందనాలు సిస్టర్. వందనాలు. అమ్మ మనకు వందనాలు. చక్కని వాక్యము అందించిన మనోన్మకరికి ఎన్నో ముగ్గురు ఈరోజు 6 మంది ప్రకృతి సంబంధులు ఆత్మ సంబంధాల గురించి మనకు